వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ హాజరైన ఎన్డీఏ కూటమి నేతలు. ఏపీలో పంట కాల్వలపై జనసేనాని లేఖ త్వరగా మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన పవన్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు, నామినేషన్ ఉపసంహరించుకున్న 11 మంది. రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం తప్పదు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్. ఓటర్ల తిరుగు ప్రయాణంతో హైదరాబాద్ లో పెరిగిన రద్దీ, రోడ్లపై ట్రాఫిక్, కిక్కిరిసిపోయిన మెట్రో రైళ్లు. ఏపీ నుంచి హైదరాబాద్ కు ఓటర్ల తిరుగు పయనం, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల బారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయిన ఇండిగో ఫ్లైట్, టెక్నికల్ ఇష్యూతో గంటల పాటు ప్రయాణికుల ఇక్కట్లు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత, సుశీల్ కుమార్ కు నివాళులర్పించిన ప్రముఖులు. కొమరంభీం జిల్లా ఒడ్డగూడెంలో రైతుల ఆందోళన, ధాన్యంలో తరుగు తీసేస్తున్నారంటూ ఆగ్రహం. ఈ నెల 19నే నైరుతి రుతుపవనాల రాక, తీపి కబురు తెలిపిన వాతావరణ శాఖ. ఏపీలో 2 రోజులు తేలికపాటి వర్షాలు, ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న ఎండల తీవ్రత. మేఘాలయలో స్వల్పంగా కంపించిన భూమి, రిక్టర్ స్కేలుపై 3.1గా తీవ్రతగా నమోదు. కేజ్రీవాల్ పీఏపై మహిళా ఎంపీ వేధింపుల ఆరోపణ, ఢిల్లీ సివిక్ సెంటర్లో బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన. లండన్ కు పాకిన పీఓకే ఆందోళనల సెగ, బ్రాడ్ఫోర్డ్ లో యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ నిరసనలు. వరదలతో అల్లాడుతోన్న కెన్యాకు భారత్ సాయం, ప్రత్యేక విమానంలో 40 టన్నుల మెడిసిన్, ఆహార పదార్థాలు. ఇరాన్ భారత్ డీల్ పై అగ్రరాజ్యం హెచ్చరికలు, ఆంక్షలకు వెనుకాడబోమంటూ పరోక్ష వ్యాఖ్యలు. ఐపీఎల్లో లక్నో ఢిల్లీకి చావో రేవో, నేడు ఇరు జట్ల మధ్య కీలక పోరు.